హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో మటన్ పులావ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి. రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్లు నిండుగా వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మటన్ పలావ్ చేయడానికి 1/2 కేజీ వరకు మటన్ని తీసుకున్నానండి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 యాలకులు, లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, స్టార్ అనేస, జాపత్రి, 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 కప్పు వరకు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి.
పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను మటన్ పలావ్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ని గిన్నెలో కూడా చేయొచ్చు. 4 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనె వేడెక్కాక మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ అంతా వేసేసిన తర్వాత కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకుంటున్నానండి. కుక్కర్ మూత పెట్టి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 8 విజిల్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. మటన్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని పెట్టుకొని మటన్ ముక్కలన్నీ వేసుకోవాలి. మటన్లో వచ్చిన సూప్ని పక్కకు తీసి మటన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక ఇప్పుడు మటన్లో వచ్చిన సూప్ని మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మటన్ సూప్ అనేది కొలిచి తీసుకోవాలండి. ఇక్కడ నాకు 2 గ్లాసుల వరకు వచ్చిందండి మటన్ సూప్ అనేది. ఇంకొక గ్లాసు వాటర్ వేసుకోవాలి మరిగించుకొని. అంటే 2 గ్లాసులు బాస్మతి రైస్కి 3 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వరకు నీళ్ళని వేసుకోవాలి. కలుపుకోవాలి. వాటర్ని మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత కలుపుకోవాలి.
టేస్ట్ చూసి ఈ స్టేజ్లో సాల్ట్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. మటన్ పులావ్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.